నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్టీ న్యూస్ ఛానల్. తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచి కూడా సమ్మె చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నల్గొండలో కూడా ఆర్టీసీ కార్మికులు నల్గొండ డిపోలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు ఏమున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి మీరు, అసలు ప్రధానంగా మీ డిమాండ్లు ఏమి? రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మేము అడుగుతున్నాం సార్. మా ఏమన్నా గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఆయన ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నాడు, మళ్ళీ పిఆర్సీ ఇస్తా అన్నాడు, జేఏసీ వాళ్ళని మీకు అండగా ఉండేటట్టుగా చూస్తా అన్నారు. ఈ డిమాండ్లనే మేము అడుగుతున్నాము. ఈ ప్రైవేట్ బస్సులను పెట్టి అన్ని ప్రైవేటీకరణ చేస్తారని మేము అనుకోలేదు. నల్గొండ డిపోలో 250 బస్సులు మా ఉండేది, ఇప్పుడు 30 బస్సులు అయినాయి. అన్ని ప్రైవేటే. ఈ జేబిఎం బస్సులని కంపెనీకి ఇచ్చి అన్ని ప్రైవేట్ బస్సులే మొత్తం డిపోకే ఇచ్చేసిరు. మొత్తం చిన్న చిన్నగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్నారు. ఇది తప్పు పద్ధతి. కేసీఆర్ గారు ఎందుకనాలి గానీ ఆయన ప్రైవేటీకరణ చేస్తా అని ఏదో వేరే వాళ్ళని అన్నారు కానీ ఇట్లా ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి చేయలేదు. ఈయన మాకు మంచిగా చేస్తాడు అని మేము బస్సులలో అందరికి చెప్పి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇదే పద్ధతి చేస్తుంది. మాకు ఇట్లా చేస్తా ఉంటే మా ప్రణాళిక కూడా మేము కూడా సిద్ధం అవుతాం. మాకు ఈ సాయంత్రం వరకు ఏదో ఒకటి చేసి మా సమ్మెను విరమించాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు సమ్మె చేయడం, మేము 41 రోజు వాళ్ళకి టైం ఇచ్చినాం సార్. అయినా గానీ కమిటీ అన్నారు, ఇది అన్నారు, అదన్నారు. ఇంకా కమిటీ ఏర్పాటు చేస్తూనే ఉన్నామంటారు. ఇంకా 4 వారాలు టైం ఇవ్వమన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ రెడ్డి అది సార్ కూడా వచ్చిర్రు. కొద్దిసేపు మాట్లాడి మా అత్తయ్య చనిపోయిందని వెళ్ళిపోయారు. ఈ కమిటీ ఇంకా ఎన్ని రోజులని మేము ఇట్లనే చేస్తూనే ఉంటాం సార్. మళ్ళీ 4 వారాలు అన్నారు, మళ్ళీ అట్లనే అంటనే ఉన్నారు. ఇది పద్ధతి కాదు కదా సార్, కరెక్ట్ ఉండాలి. ఈ రోజు రేపైనా కొంచెం చూసుకొని సమ్మె విరమింపజేయాలని కోరుతున్నాం. మాకు సమ్మె చేయాలని ఏం లేదు సార్. మాకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలని మాకు అసలే లేదు. మీరు విరమింపజేయాలని అనుకోలేదు అసలు. మేము ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా చేస్తుందని అనుకోలేదు, కానీ విరమింపజేయాలని మాది ప్రభుత్వంలో విలీనం చేయాలి సార్. మాకు పిఆర్సీలు ఇచ్చేయాలి. 2 పిఆర్సీలు ఉన్నాయి, 2017 బకాయిలు ఉన్నాయి. అన్ని మాకు వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది నల్గొండలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె. చూస్తూనే ఉండండి ఎన్ఎన్టీ.